నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అగ్ని 3 మిసైల్ టెస్ట్ సక్సెస్. పాక్లోని ప్రతి ప్రాంతంపై ఆధిపత్యం. అంగారక గ్రహంపై చరిత్ర సృష్టించిన నాసా. ఏఐ సహాయంతో రోవర్ మొదటి డ్రైవ్ పూర్తి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన. అభివృద్ధి పదంలో ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. గాజు బాటిల్లో తిరుమల ఆలయ గోపురం. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్. 17 ఏళ్ల బాలుడితో అఫైర్ పెట్టుకున్న 37 ఏళ్ల వివాహిత. భర్తను అత్తను చంపేందుకు స్కెచ్. భక్తులతో కలిసి అన్నప్రసాదాలను స్వీకరించిన టీటీడీ నూతన ఈవో రవిచంద్ర. అన్నప్రసాదాలు రుచిగా ఉన్నాయని వెల్లడి. అమరావతి రాజధానిలో అత్యాధునిక సాంకేతిక రంగానికి నాంది పలుకుతూ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. సుమారు 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో 2 వరుసల్లో మొత్తం 8 భారీ టవర్లు నిర్మించనున్నారు. వీటిలో 48 అంతస్తుల ఎత్తైన టవర్లు, అలాగే 29 అంతస్తుల భవనాలు నిర్మించబడనున్నాయి. మొత్తం కలిపి సుమారు 8.5 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణం చేపట్టనున్నారు. 2 ఎకరాల్లో G+1 నమూనాలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్ నిర్మించనున్నారు. ఆ భవనం సుమారు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. భారీ టవర్ల నిర్మాణ బాధ్యతలను L&T సంస్థ చేపట్టనుంది. క్వాంటమ్ కంప్యూటర్ల తయారీలో ప్రముఖ సంస్థ IBM భాగస్వామ్యం కానుండగా వాటికి అవసరమైన సాఫ్ట్వేర్ను TCS అందించనుంది. అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ పనులను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించాలనే ప్రణాళికలో ప్రభుత్వం ఉంది. అలాగే డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఐటీ, అధునాతన సాంకేతిక రంగాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయని, వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు సృష్టించబడతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. టీటీడీ ఈవో ఎం రవిచంద్ర ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి శనివారం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన ఈవో అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం, వడ్డన విధానాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈవో వద్ద భక్తులు తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులతో, అలాగే శ్రీవారి సేవకులతో ఈవో మాట్లాడి వారి సేవలను అభినందించారు. అనంతరం త్రాగునీరు, ఆహార పరీక్షా ప్రయోగశాలలను సందర్శించిన ఈవో వివిధ ప్రమాణాలపై ఆహార పదార్థాల పరీక్షా ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆక్టోపస్ భవనం నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు ఉన్న బయట క్యూ లైన్లను పరిశీలించిన అనంతరం ఈవో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను సందర్శించారు. అక్కడ రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, హెడ్ కౌంటర్ తదితర విశ్లేషణ వ్యవస్థలను పరిశీలించారు. ఈ సందర్భంగా అమెరికాలో ఉన్న దాత జయప్రకాష్తో వర్చువల్గా మాట్లాడారు. అనంతరం PAC 5ను సందర్శించిన ఈవో లాకర్లు, కళ్యాణకట్ట, అన్నప్రసాదం, స్మార్ట్ షూ కీపింగ్ సెంటర్ వంటి సౌకర్యాలను పరిశీలించి భక్తుల సౌకర్యార్థం మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యప్రదేశ్కు చెందిన ఒక భక్తుడు తన అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. తిరుమల శ్రీవారి ఆలయం ముందు గాజు గ్లాసులో గోపురాన్ని ఆవిష్కరించాడు. గాజు బాటిల్లో చేతి వేలి కూడా పట్టని పరిస్థితిలో ఏకంగా శ్రీవారి ఆలయ గోపురం నమూనాను అందులో అమర్చాడు. గాజు గ్లాస్ లోపల భాగంలో కళాఖండాన్ని ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్కు చెందిన త్రిలోక్ సింధియా అనే భక్తుడు శ్రీవారి ఆలయం ముందు ప్రదర్శించాడు. చిన్నపాటి చెక్క ముక్కలతో గాజు బాటిల్ లోపల తిరుమల ఆలయ గోపురాన్ని తయారు చేసి అమర్చాడు. తిరుమల వెంకన్నపై తనకున్న ఇష్టం, భక్తిని ఇలా చాటుకున్నాడు. అందరినీ ఆకట్టుకున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చిన త్రిలోక్ సింధియా తాను రూపొందించిన శ్రీవారి ఆలయ గోపురం ఉన్న సీసాను మీడియా ముందు కనబరిచాడు.
దాదాపు 30 రోజుల పాటు కష్టపడి చెక్క ముక్కలను బాటిల్ లోపలికి పంపి ఆ తర్వాత ఒక స్టిక్ ద్వారా ఫెవికాల్తో గోపురాన్ని తయారు చేశాడు. ఇలా శ్రీవారి ఆలయ గోపుర నమూనాను నిర్మించిన త్రిలోక్ సింధియా పలు ఆలయాల కళాకృతులను కూడా తయారు చేశాడు. అయోధ్య రామ మందిరం, ఇండియా గేట్తో పాటు ఎర్రకోట లాంటి కళాఖండాలను తన ప్రతిభతో తయారు చేసినట్లు తెలిపాడు. मेरा नाम त्रिलोक सिंधिया है। मैं मंडला मध्य प्रदेश से हूँ और मैंने ये बालाजी का मंदिर कांच की बोतल के अंदर बनाया है। कांच को बिना क्षति पहुँचाए जो है इसको मैंने 30 दिन के समय लगा। बहुत कठिन काम था बनाना, लेकिन मैंने इसको बनाने की कोशिश किया और आज मैं हम लोग सारा परिवार जो है बालाजी का मंदिर का दर्शन करने आए थे। बालाजी का और दर्शन भी किया। उस प्रकार जो है आज ये हमने यहाँ एक वीडियो बनाने आए हुए थे और ऐसे प्रकार से मैंने अनेक कलाकृतियाँ बनाया है। राम मंदिर बनाया है, इंडिया गेट बनाया है और केदारनाथ मंदिर बनाया है। अनेक प्रकार की कलाकृतियाँ मैं जो कांच की बोतल के अंदर बनाता हूँ और ये कार्य जो मैं है 12 वर्ष की आयु से करते हुए आ रहा हूँ। ఓ మైనర్తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వివాహిత తనకు 2 పిల్లలు ఉన్నారనే విషయాన్ని మర్చిపోయింది. కుటుంబ పెద్దను అడ్డుగా ఉన్న అతను వేసేయాలని ప్లాన్ చేసింది. దానికి అనుగుణంగా తన మైనర్ ప్రియుడిని రెచ్చగొట్టింది. చిత్తూరులో సంచలనంగా మారింది. గిరింపేట ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల వివాహిత 17 ఏళ్ల మైనర్ బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసుల ప్రకారం సదరు వివాహిత తన భర్త అత్తను చంపాలని మైనర్ను ఉసిగొల్పిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రయత్నంలో ఆమె మైనర్ని ప్రేరేపించి వృద్ధురాలిపై దాడి చేయించిందని పోలీసులు చెప్పారు. వివాహితకు 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు 15 ఏళ్ల వరకు ఉన్నారు. అయితే ఆ మహిళకు 17 ఏళ్ల బాలుడిపై మనసు పడింది. అంతేకాదు అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరచూ ఇద్దరు ఏకాంతంగా కలిసేవారు. అయితే పిల్లలు భర్త లేని సమయంలో కలిసే అవకాశమున్న తన అత్త అడ్డుగా మారిపోయిందని, దీంతో భర్తను అత్తను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. దానికోసం ఆ బాలుడిని ఉసుగొల్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే బుధవారం రాత్రి మైనర్ వృద్ధురాలపై దాడికి ప్రయత్నించాడు. కళ్లల్లో కారం చల్లి కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయటంతో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వృద్ధురాలిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మైనర్ బాలుడు పట్టుబడగా ఈ ఘటనలో ప్రధాన నిందితురాలుగా భావిస్తున్న వివాహిత మాత్రం ఇంటి నుంచి పరారైంది. బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు పోలీసులు. చిత్తూరు పోలీస్ స్టేషన్లో కేసు దర్యాప్తు కొనసాగుతోంది. మైనర్కు పూర్తి రక్షణ, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న కవితను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. చిత్తూరు నగరంలో చామంతిపురంలో ఇట్లా అటెంప్ట్ మర్డర్ జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. పోయి చూసేసరికి నిర్మల అనే ఒక పెద్దాయమ్మ పైన సాయి అనేవాడు వాళ్ళ కోడలతో ప్రోత్సాహంతో వాళ్ళను ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళపైన ఆత్మహత్య నేరం వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మను విజయ్ కుమార్ కంప్లైంట్ వాళ్ళ అమ్మను ఇట్లా గొంతు కోసి చేసిన సందర్భంగా మేము పోయి హాస్పిటల్లో పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వచ్చి కేసు కట్టిన తర్వాత వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళు కవిత అనే సాయి అనే ఇద్దరిపైన కేసు కట్టడమైనది. దాంట్లో కవిత అనే ఆయమ్మ ఎస్కేప్ ఉంది. సాయి అతన్ని అరెస్ట్ చేసి తిరుపతి హోంకు పంపించినాము. మా ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడి హోం పంపించాలని చెప్తే మేము తిరుపతి హోం పంపించినాము. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో తాము క్లియర్గా ఉన్నామని, పోలవరం పూర్తి చేయటంలో కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని, బడ్జెట్పై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీ మాటలను నమ్మవద్దని, ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎప్పుడూ ముందుంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తిరుపతిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి పర్చేజింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నా. మీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ ఇన్వైటీగా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నా. ఇప్పుడేం చెప్తారు? జంతు కొవ్వు పదార్థాలు కలవలేదు, వేరే రసాయనాలతో కలిసినవి, లేకపోతే పామాయిల్ కలిసింది, వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు. అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు, పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు.
మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు. వారు చెప్తున్నారా పోనీ? వాళ్ళు ఏం చెప్తున్నారు? జంతు కొవ్వు పదార్థాలు వాడాము, కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు, వేరే మిశ్రమాలు వాడారని ఉంది. జంతు కొవ్వు పదార్థాలు వాడారా, వేరే మిశ్రమాలు వాడారా, వేరే రసాయనాలు వాడారా, లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడారా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది. పవిత్ర శ్రీవారి తిరుమల లడ్డూను నీచ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, అసలు ఏ ఆధారాలతో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆర్ అజయ్ కుమార్, నల్లాని బాబు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలపై మండిపడ్డారు. అప్పటికి మీ దగ్గరున్న ఆధారం ఏంటి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన చెప్పేటువంటి సమాధానం అత్యంత సర్వసాధారణంగా దాంట్లో జంతు కొవ్వులు లేవని చెప్పింది ఎవరు మీకు తెలుసా అని చెప్పి ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా ఎదురు ప్రశ్నలు వేస్తూ ఎదురు దాడికి దిగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మీ ఆరోపణలని తిప్పికొట్టామనంటే మేమేదో స్వలాభం కోసమో మా పార్టీ లాభం కోసమో తిప్పికొట్టామని అనుకోవచ్చు. సాక్షాత్తు ఐవైఆర్ కృష్ణారావు గారు ఐఏఎస్, ఆయన కూడా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో ఎటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు కలవలేదు అని చెప్పడం జరిగింది. తిరుపతి రుయ్యా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగుల కోసం అదనంగా మరో 2 యంత్రాలు అందుబాటులోకి రానున్నాయని సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తెలియజేశారు. తిరుపతిలోని రుయ్యా ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు అందడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల మేరకు మరో 2 నూతన యంత్రాలను త్వరలో అందుబాటులోనికి తీసుకొని రానున్నామని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధా తెలియజేశారు. ప్రస్తుతం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన నెఫ్రోప్లస్ నేతృత్వంలో దాదాపు 19 డయాలసిస్ యంత్రాలు పనిచేస్తున్నాయి. అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 4 షిఫ్ట్లలో మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. ఈ సేవలు ఉచితమే అయినా ఒక్కొక్కరికి 4 గంటల గరిష్ట సమయం పడుతుండటంతో 60 మందికి సీనియారిటీ ప్రతిపాదన మాత్రమే డయాలసిస్ చేయగలుగుతున్నారు. దీంతో వ్యాధి తీవ్రంగా ఉన్నవారు రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ప్రమాదాలు జరిగినప్పుడు రాత్రిపూట డయాలసిస్ సేవలు ఉండడం లేదు. దీంతో 2 ఏళ్లుగా చాలామంది డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా ఇటీవల కలెక్టర్ వెంకటేశ్వర్తో ఈ విషయమై చర్చించారు. స్పందించిన కలెక్టర్ దాదాపు 20 లక్షల ఎన్టీఆర్ వైద్య సేవ నిధులు వెచ్చించి 2 అత్యధిక డయాలసిస్ యంత్రాలను కొనుగోలు చేసేందుకు అంగీకరించారని, రుయా మెడిసిన్ అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో 2 బెడ్లు సిద్ధం చేసి ఉంచామని, డయాలసిస్ యంత్రాలు వచ్చిన వెంటనే చికిత్స ప్రారంభిస్తామని డాక్టర్ రాధా జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా తెలియజేశారు. ఇంతకుముందు మనము నెఫ్రోప్లస్ అనే ఒక ఏజెన్సీ తోటి డయాలసిస్ చేస్తున్నాము రోయా హాస్పిటల్లో. అది కూడా ఫిక్స్డ్ పేషెంట్స్కి, అంటే ఆల్రెడీ బుక్డ్ పేషెంట్స్కి, లిమిటెడ్ మెంబర్స్కి నెఫ్రోప్లస్ అతను గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఎంఓఏ అయ్యి చేస్తున్నారు. ఇప్పుడు రోయా హాస్పిటల్లో 2 డయాలసిస్ మిషన్లు కూడా నేను వచ్చిన తర్వాత అతి కష్టం మీద కొన్నాము. దాన్ని స్టార్ట్ చేయడానికి ఇంకొక వారం 10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. ఎనీ ఎమర్జెన్సీ పేషెంట్, సీరియస్ పేషెంట్ ఇట్లా రోయా హాస్పిటల్లో కానీ ఇట్లా గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో కానీ ఎవరైనా సీరియస్ అయ్యి కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళకి మన రోయా హాస్పిటల్లో అత్యవసర విభాగంలో 2 డయాలసిస్ మిషన్లు కొన్నాను. అవి కూడా తొందరలో పనితనము వచ్చేటట్లు చేస్తున్నాం. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో, నిధుల లేమితో తిరుపతి నగర నడిబొడ్డున నిర్మిస్తున్న సిఓసి భవనం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. ప్రభుత్వ ఆశయాలకు ప్రతీకగా నిలబడాల్సిన సిటీ ఆపరేషన్ సెంటర్ భవన నిర్మాణం పూర్తి కాక పాలకుల వైఫల్యానికి ప్రతిబింబంగా మారింది. నిటారుగా నిలబడ్డ సిమెంటు స్తంభాలు, అర్ధసిద్ధ గోడలు, తుప్పు పట్టేందుకు సిద్ధమవుతున్న ఇనుప చువ్వలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల లేమితో తిరుపతి నగర నడిబొడ్డున నిలిచిపోయిన సిఓసి భవనం వద్దకు గత నెలలో అనుకోకుండా చేరిన యంత్రాంగం ఈ నిర్మాణాన్ని పరిశీలించి నిరాశలో మునిగిపోయారు. భవన పునాదుల పూర్వాపరాలు నుంచి అర్ధాంతరంగా ఆగిపోయిన దశ వరకు దీనిపై చర్చించుకున్నారు. గత నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వరకు ర్యాలీ కోసం ఈ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్లు ఆర్సీ మునికృష్ణ, ముద్రనారాయణ,
ఇతర అధికారులు అక్కడికి చేరుకొని కలెక్టర్ వెంకటేశ్వర్ రావటానికి కాస్త ఆలస్యం కావటంతో వచ్చిన వారందరూ సిఓసి భవనాన్ని పరిశీలించారు. ఇంకో 40 కోట్ల రూపాయలు ఉంటే నిర్మాణం పూర్తయ్యేదని కమిషనర్ మౌర్య ఈ సందర్భంగా చెప్పటంతో సీఎం దృష్టికి తీసుకొని వెళ్లి నిధులు తెప్పించుకునేందుకు కృషి చేస్తానని తుడా చైర్మన్ తెలిపారు. బ్యాంకు రుణం కోసం కూడా ప్రయత్నించామని, త్వరలో తుడా సహకారంతో భవన నిర్మాణం పూర్తి చేయవచ్చని కమిషనర్ మౌర్య చెప్పినట్టు తెలిసింది. దీనితో తుడా నుంచి పూర్తి చేసే అవకాశం ఉంటే తమ వంతు సహకారం అందిస్తామని తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా నిర్ణయం తీసుకోవటం వల్లే ఇలా అర్ధాంతరంగా భవనం నిలిచిపోయిందని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతి పత్రాలు సమర్పించామని తెలియజేశారు. దాదాపు 71 కోట్ల రూపాయల వ్యయంతో 18 నెలల్లో పూర్తి చేయాలన్న నిబంధనతో గతంలో ఈ రోడ్డుకు చెందిన ఆర్ఆర్ తులసి బిల్డర్స్ ఈ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకుంది. 2022 ఆగస్టు 21న కొత్త భవనానికి భూమి పూజ జరిపి గత ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాల పాటు 25% కూడా పనులు జరగలేదు. నిధులు రాకపోవడంతో ఒక దశలో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సిఓసి భవనంపై ప్రత్యేక దృష్టి సారించి నిధుల కొరత ఉన్నప్పటికీ కమిషనర్ మౌర్య చొరవ తీసుకొని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. దీనితో దాదాపు 80% మేర పనులు పూర్తి చేసుకున్న ఇంటీరియర్, ఫర్నిచర్, నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో ఇంకెంతకాలం ఈ నిర్మాణానికి వేచి చూడాలని నగరవాసుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి కూడా చెప్పడం జరిగింది. నారాయణ గారు కూడా స్పందించారు. మన తుడా చైర్మన్ కూడా దానికి చేదోడు వాదోడుగా సహకారం అందించి సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చంద్రబాబు గారు చేస్తున్నారు. నిధులు కూడా కొంచెం కొరత ఉంది. ఆ నిధులు కూడా సమీకరించి తొందరలోనే ఆ భవనాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థలో కీలక మార్పు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఎంపిక స్వేచ్ఛ లభించనుంది. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారన్న వాదన నడుస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని జమ చేయనుంది. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించారు. ఈ అనుభవం ఆధారంగా పూర్తిస్థాయి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ రూపీ అనే డిజిటల్ ఓచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్కు ప్రతి నెల ఓచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ ఓచర్తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రిడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశం నకిలీ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76,000కు పైగా డూప్లికేట్ కార్డులను గుర్తించారు. నగదు బదిలీ విధానం అమల్లోకి వస్తే బ్లాక్ మార్కెట్ వ్యవహారాలను పూర్తిగా చెక్ పెట్టనుంది. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరే విధంగా ఈ మార్పు ఉండనుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. అయితే తిరుమల లడ్డూ అంశంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి 3 మంత్రులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్తో కమిటీ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది సర్కార్. ఈ కమిటీపై త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ కమిటీ ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారం,
భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టనుంది. అంతేకాక కూటమిలోని పార్టీల నేతలతో కూడిన మరో కమిటీ కూడా ఏర్పాటు చేయనుంది. రాజకీయ మరియు పాలనాపరంగా తిరుమల లడ్డు వ్యవహారం పైన పూర్తి విశ్లేషణ చేయడానికి ఈ కమిటీలు కీలకంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే త్వరలో కూటమి నేతలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకి సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి శ్రమిస్తున్నారని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అలిపిరి మార్గంలోని తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మన్నూరు సుగుణమ్మ నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మన్నూరు సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ స్పీడ్తో ముందుకు వెళ్తుందని, ప్రజలందరికీ అన్ని సంక్షేమ పథకాలు ముంగిటకు చేరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కిందని గుర్తు చేశారు. తిరుపతిలో ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, వృద్ధులు మరియు నగరంలోని పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు విచ్చేసి వినతులను అందజేశారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మరి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి నిర్వహిస్తూ ప్రజలు ఇస్తున్నటువంటి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించే దిశగా కూడా కృషి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజున మరి ప్రభుత్వం వచ్చి దాదాపు 18 నెలలు అవుతా ఉంది. ఇంకా కూడా మరి చాలామంది పెన్షన్కు అర్హులైన వారు గత ప్రభుత్వంలో ఏదైతే పెన్షన్లు తొలగించారో వారంతా కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి వారంతా కూడా మరి ఈ రోజున ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితేనేమి, వితంతువులైన వాళ్ళు అయితేనేమి, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అయితేనేమి అందరూ కూడా ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మరి పెన్షన్ ఇచ్చేదానికి మన ఉగాది తర్వాత కూడా అన్ని ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి ఆ విధమైనటువంటి పెన్షన్ని ఎవరైతే అర్హులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పించడానికి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామికి శత్రువుగా చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా ప్రయత్నిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ ఎంసీ విజయనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, సిపాయి సుబ్రహ్మణ్యం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, అధికార కూటమి ప్రభుత్వం, వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై అనేక ఆరోపణలు చేస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఇందులో భాగంగానే పవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్యపు ప్రచారాలకు తెరతీశారని కరుణాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. 10 రోజులకు క్రితం తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఆయన మంత్రివర్గంలోని కొంతమంది అనుకూల మీడియా ద్వారా పదే పదే అసత్యపు ప్రచారం నిర్వహిస్తూ ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన శత్రువు అనే విధంగా చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు దీనిపై దృష్టి సారించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకోపోవాల్సిన బాధ్యత ఆంధ్రాపై ఉందని కోరారు. ప్రజల్లో ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై అసహనం ఏర్పడిందని, ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరువయ్యేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు, మాజీ ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర ముదిలియర్ సంఘ అధ్యక్షులు జ్ఞాన జగదీష్, నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొదలుగా ఆవు కొవ్వు కలిపారు అని ప్రకటన ఇచ్చినాడు. ఒక్కసారిగా హిందూ ప్రపంచమంతా కూడా భీతిల్లింది, భయపడింది, ఆందోళన చెందింది. సుప్రీంకోర్టే దేశ అత్యున్నత న్యాయస్థానమే చంద్రబాబు గారు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి
మీరు నిర్ధారణ చేసుకోకుండా ఇలా మాట్లాడటం తప్పు అని హెచ్చరించి సుప్రీంకోర్టే సిబిఐ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసింది. సంవత్సర కాలం ఆ సిట్ దర్యాప్తు చేసింది. కొన్ని వందల మందిని దాదాపు 8 రాష్ట్రాలలో అన్ని రకాలుగా విచారణ చేసినారు. కానీ ఈ సంవత్సర కాలంగా మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి, మనమందరము కేవలం జేజేలు పక్కడానికే కాదు, మనం మన నాయకుడి యొక్క చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. నిజంగా న్యాయం జరిగింది బీసీల కంటే ముఖ్యంగా వన్యరెడ్లకు వన్యగొండ క్షత్రియులకి ఓన్లీ జగనన్న గారు మాత్రం. అంతకుముందు కథలు చాలా చెప్పారు, ముసలి కన్నీరు కార్చారు, బ్లేడ్లు ఇస్త్రీ బెట్లు ఇచ్చారు, బీసీలు ఇది 10 పెట్టుకొని ఉన్నాయి అని తొక్కి పెట్టారు తప్పితే ఎప్పుడు కాబట్టి సాధించలేదు. ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు ఎవరన్నారు? ఒక్క నాయుడు హక్కును చేర్చుకున్నాడు. కానీ మళ్ళా గుర్తు పెట్టుకోవాలని మనం చేస్తున్నాం అందరినీ. 24 గంటల్లో 5,555 సైకిళ్లు పంపిణీ చేసి కుప్పం పట్టణాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ ఎక్కించేలా డిఆర్డీఏ అధికారులు పనిచేయడం హర్షించదగ్గ విషయమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. శనివారం చిత్తూరు డిఆర్డీఏ సమావేశం మందిరంలో కుప్పం పట్టణాన్ని గిన్నీస్ బుక్లో ఎక్కించి ఇందుకు కృషి చేసిన అధికారులకు ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. అదే శాఖలోని నరసింహారెడ్డికి జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన పర్యావరణ హితముగా ఉండేవారికి రాయితీపై ఈ సైకిళ్లు మంజూరు చేయాలని కోరారు. ప్రధానంగా వ్యవసాయ, ఇతర రంగాల్లో ఉండే మహిళలకు ఈ సైకిళ్లు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆలోచనతో మనం పనిచేసాం. అండ్ మీరు లాస్ట్ 3 monthsలో మీ లెవెల్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో రిపీటెడ్గా డిఆర్డీ ద్వారా ఫాలోఅప్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇచ్చిన సూచన పరంగా అండ్ మీ ప్రయత్నం వల్ల సీఎం గారికి ఆ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ పి భాస్కరుణ్ణి పదవి నుంచి తొలగిస్తూ వీసీ రాణి సదాశివమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. తాత్కాలిక రిజిస్ట్రార్గా కృష్ణ యజుర్వేద విభాగ ప్రొఫెసర్ కె తారకరామ కుమార శర్మకు బాధ్యతలు అప్పగించారు. దాంతో భాస్కరుడు తాను గతంలో పనిచేసిన ఎస్వి ఆర్ట్స్ కాలేజీకి వెళ్లనున్నారు. రిజిస్ట్రార్గా భాస్కరుడి ప్రవర్తన, అధికార పరిమితులను అతిక్రమించడం, అనధికారిక లేఖ వ్యవహారాలు, వీసీ అధికారాలను పరిమితం చేసే చర్యలు, కీలక ఫైళ్లను పరిష్కరించకపోవటం వంటి అంశాలలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసీ తన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ విషయమై టీటీడీ అధికారులకు మెయిల్ ద్వారా నివేదిక పంపాకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి సేవలను మరింత విస్తృతం చేస్తామని ఆర్కాడ్ కృష్ణప్రసాద్ జగన్నాథం తెలిపారు. శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ ఆఫ్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో యూత్ హాస్టల్లో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పలు సేవా కార్యక్రమాలలో విస్తృతంగా సేవలు అందించి పేదలకు అన్నదానం, విద్యార్థులకు పుస్తకాలు, తరగతులకు అవసరమైన సామాగ్రిని అందజేసిన మరియు అత్యవసర పరిస్థితులలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన వారిని ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజులలో లయన్స్ క్లబ్ సేవలను ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడం జరిగిందని అన్నారు. ఆపద సమయంలో ఎవరికైనా సహాయం కావాలన్నా లయన్స్ క్లబ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. లయన్స్ క్లబ్ అనేది ప్రపంచ దేశాల్లో 156 దేశాల్లో లయన్స్ క్లబ్ యొక్క మెయిన్ థీమ్ అది. సేవా సంస్థ, ప్రతి ఒక్కరికి సేవ చేసేది లయన్స్ క్లబ్. ఇలాంటి సేవని ముందుకు ఎలా తీసుకెళ్లాలో, ఎటువంటి సేవలు చేయాలో, దీంట్లో ఏదైనా లోటుపాట్లు మాకు చెప్పేందుకు మా గవర్నర్ వసతనారాయణ గారు ఇచ్చేసి ఇక్కడ మాకందరికి సలహాలు, సూచనలు ఇచ్చేశారు. వారి యొక్క ఆలోచనను, వారి యొక్క ఉన్నత స్థాయి ఆలోచనలు మరియు లైనిజాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మా క్లబ్ మెంబర్స్ అందరూ మేము పాటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో మంచి సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసేందుకు
ఈ రోజు నుంచి మేము నడుము బిగిస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. దాంట్లో మేమందరూ కూడా ఎలా పేదలకు ఎలా మనం ముందుకు తీసుకోవాలి, విద్యా పరంగా కానీ, అదే చెట్లు నాటే పరంగా కానీ, రక్తదానం కానీ, ఇవన్నిట్లో కూడా ఈ లయన్స్ క్లబ్లో ముందుకు చేసేదానికి వాళ్ళు చెప్పినటువంటి సూత్రాలు మేము పాటిస్తూ తిరుపతిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ డెమో, ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ ట్రైనింగ్ సెంటర్లో మేమందరూ కూడా చక్కగా నేర్చుకొని ప్రజలందరికీ కూడా సేవ చేస్తాను. మీరందరూ కూడా చూసి మనం కూడా చేయాలని కోరుకుంటూ లయన్స్ ఇంటర్నేషనల్ మేము శ్రీ శ్రీనివాస తిరుపతి మా కమిటీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఒత్తిడిని అధిగమించి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని పలువురు ప్రముఖులు కొనియాడారు. తిరుపతి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కార్నివాల్ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, కళాశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో పాఠాలు శ్రద్ధగా విని భావి భారత పౌరులుగా సమాజానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు. పరీక్షల్లో పాస్ అవడానికి మాత్రమే చదవటం కాకుండా ఉన్నత శిఖరాన్ని అధిరోహించేలా విద్యను అభ్యసించాలని, ముఖ్యంగా సెల్ ఫోన్కు బానిస కాకుండా పుస్తక పఠనం చేయాలని ఆకాంక్షించారు. జీవితంలో వ్యక్తిత్వ విలువలతో జీవించటానికి అవసరమైనటువంటి అన్ని విషయాలని పాఠశాల నుండి నేర్చుకోవాలని తెలిపారు. ఈ వయసులో బాగా చదువుకుంటేనే వాళ్ళు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. పిల్లల ఆశల పైన మీ తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. మీరు బాగా చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుందనేసి మీరు గట్టిగా పోటీతత్వంతో టీచర్లందరూ కూడా చక్కగా ఉంటారు. మన ప్రిన్సిపల్ గారు ఎక్కడ కాంప్రమైజ్ గారు పిల్లల చదువుల విషయంలో. మీరందరూ కూడా బాగా చదువుకొని కాలేజీకి ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు మంచి పేరు తేవాలని. ఆ కుటుంబ సభ్యుడిని ఎంత అనుబంధం అంటే ఈ ప్రాంగణంతో ప్రతి అణువుతో అనుబంధం ఉంది. ఈ పాఠశాలలో పనిచేసే ప్రతి ఒక్కరితో ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ఇది నాకు గర్వకారణమని చెప్తాను. ఎందుకంటే ఈ పాఠశాలలో ఇక్కడికి రాగానే విలువలతో కూడినటువంటి సంస్కారవంతమైనటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో ఏపీ హైకోర్టు జడ్జెస్ శ్రీనివాస్ రెడ్డి, హర్నా శర్మ, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవులు మరియు మాజీ మంత్రి నారాయణస్వామి తదితరులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 138వ జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించి తెలుగు సంస్కృత భాషల సాహిత్యానికి ఆయన తెచ్చిన గుర్తింపును పలువురు వక్తలు, సాహితీవేత్తలు కొనియాడారు. శ్రీమాన్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి 138వ జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించుకున్నాం. ఈనాటి సాహితీ సదస్సుకు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన సాహితీవేత్తలందరూ వేటూరి వారి సాహిత్యాన్ని, వారి కృషిని ప్రజలకు, భక్తాదులకు ఎంత అద్భుతంగా వివరించారు. వారు బాల్యంలోనే 16 ఏళ్ల చిన్న వయసులోనే తెలుగు, సంస్కృత భాషల్లో ఎన్నో పరిశోధనలు చేసి అధ్యాపకుల యొక్క మన్ననలను పొందినవారు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు. వారి యొక్క సాహిత్యాన్ని, పరిశోధనలను ఈనాటి తరానికి అందించాలనే ఆలోచనతో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,150 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,355 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,73,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 278 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అగ్ని 3 మిసైల్ టెస్ట్ సక్సెస్. పాక్లోని ప్రతి ప్రాంతంపై ఆధిపత్యం.
అంగారక గ్రహంపై చరిత్ర సృష్టించిన నాసా ఏఐ సహాయంతో రోవర్ మొదటి డ్రైవ్ పూర్తి. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా క్వాంటం వ్యాలీ శంకుస్థాపన. అభివృద్ధి పదంలో ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. గాజు బాటిల్లో తిరుమల ఆలయ గోపురం. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్. 17 ఏళ్ల బాలుడితో అఫైర్ పెట్టుకున్న 37 ఏళ్ల వివాహిత. భర్తను అత్తను చంపేందుకు స్కెచ్. భక్తులతో కలిసి అన్నప్రసాదాలను స్వీకరించిన టీటీడీ నూతన ఈవో రవిచంద్ర. అన్నప్రసాదాలు రుచిగా ఉన్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.